తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చేనేత దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని పల్లి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పద్మశాలిల ఆరాధ్య దైవమైన మార్కండేయ దేవునికి పూలమాల వేసి ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలను పద్మశాలి కులస్తులు జరుపుకున్నారు. అలాగే పలుచోట్ల చేనేత కార్మికులు ర్యాలీలు నిర్వహించి నినాదాలు చేశారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించి చేనేత కార్మికులు నినాదాలు చేశారు. వరంగల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించి సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. అలాగే సాయంపేటలోని చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి వేడుకలు చేపట్టారు. నర్సింపేట డివిజన్లోనూ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత కార్మికులను ప్రోత్సహిద్దామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, పద్మశాలి కులస్తులు, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత.